అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉదయం న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో చేస్తున్నప్పుడు ఒక టాపిక్ చదివాను. మేబీ ఆ వీడియో చూసే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. టీనేజ్ ప్రెగ్నెన్సీ. నిజానికి ఇది చాలా సీరియస్ అంశం. ఆ తర్వాత దీని మీద డేటా కోసం, విశ్లేషణ కోసం కొంతమంది వైద్యులతో, మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడాను. అండ్ రకరకాల అంటే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఏఐలో డేటా అది చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా ఈ రాష్ట్రాల్లో ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. సాధారణంగా మనకి ఆడపిల్లలలో 12 సంవత్సరాలకి 12 ఏళ్ల తర్వాత, ఒకప్పుడు 13-14 సంవత్సరాలు, ఆ తర్వాత 12 సంవత్సరాలకి మెచ్యూర్ అవుతారు. అంటే రజస్వాలు అంటారు కదా, అవుతారు. కానీ ఇప్పుడు మారుతున్న ఆహారపు అలవాట్లు, మారుతున్న ఈ రకరకాల ఆలోచన, ఈ స్మార్ట్, ఈ యుగంలో ఇప్పుడు ఈ జనరేషన్లో 10-11 ఏళ్లకే మెచ్యూర్ అయిపోతున్నారు చాలా వరకు. అది ఒక అనర్థం. దానికి ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం. జంక్ ఫుడ్ కావచ్చు, ఇప్పుడు మనం తింటున్న చికెన్లో పోషకాలు లేకపోవడం, రకరకాల పోషకాహార లోపము అండ్ ఇతర చాలా కారణాలు ఉన్నాయిలే. కానీ వాళ్ళు మెచ్యూర్ అవ్వాల్సిన దానికంటే ఒక ఏడాదిన్నర ముందే మెచ్యూర్ అయిపోతున్నారు. 12 ఏళ్ల తర్వాత మెచ్యూర్ అయితే బెటర్ అనమాట. 13-14 అయితే బెటర్ అంటున్నారు గైనకాలజిస్టులతో మాట్లాడితే. సరే, మెచ్యూరిటీ త్వరగా అవుతున్నారు కదా. ఆ తర్వాత తల్లిదండ్రుల పర్యవేక్షణ లేని కారణంగానో, లేకపోతే ఈ స్మార్ట్ ఫోన్లకు బానిస అయిపోయి రీల్స్కి, సోషల్ మీడియా యాప్స్కి బానిస అయిపోయిన కారణంగానో, ఈ సోషల్ మీడియా పరిచయాల కారణంగానో వ్యామోహాలకు, ఆకర్షణలకు లొంగుతున్నారు. లొంగి తప్పులు జరుగుతున్నాయి, కొన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ అత్యాచారాల్లో కూడా బలవంతపు అత్యాచారాలు కొన్ని పరస్పర అంగీకారంతో కలిసిన తర్వాత నాకేం సంబంధం లేదు, ఆ ఇంట్లో తెలిసిపోయిన తర్వాత నాకు సంబంధం లేదు, వాడు వచ్చి అత్యాచారం చేశాడు అని చెప్పినవి కొన్ని, ఇలా కొన్ని జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న తర్వాత అమ్మో మా పిల్ల ఇట్లా అయిపోయింది, సో మేము పెళ్లి చేసేయాలి, లేకపోతే ఫ్యూచర్లో పెళ్లి చేయలేం, పరువు పోయిందని చెప్పి కొన్ని ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో కావచ్చు, రాయలసీమలో మారుమూల గ్రామాల్లో కావచ్చు, ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో చిన్న వయసులో 15-16 ఏళ్లలోనే పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. సో ఈ కారణాలతో టీనేజ్ ప్రెగ్నెన్సీ ఎక్కువైంది. ఎలా ఎక్కువైందంటే చూడండి, 12 నుంచి 15% నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు, పల్నాడు ఈ జిల్లాల్లో 2025-26 జనవరి నాటి రిపోర్టు ప్రకారం తీసుకుంటే టీనేజ్ ప్రెగ్నెన్సీ ప్రమాదకర స్థాయిలో ఉన్నది ఈ జిల్లాల్లో 12 నుంచి 15%. అంటే ప్రెగ్నెంట్ అవుతున్న వాళ్ళు 12 నుంచి 15% మంది టీనేజ్ వాళ్ళే. అంటే 16, 17, 15 ఏళ్ళ వాళ్ళకే అవుతుంది. అలాగే 10 నుంచి 12% ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో 10 నుంచి 12%. ఇక 8 నుంచి 10% అల్లూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో. 5 నుంచి 8% అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, అనకాపల్లి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో. విశాఖపట్నం జిల్లాలో అతి తక్కువ 3.98%. అంటే విశాఖపట్నం జిల్లాలో ప్రెగ్నెన్సీ వస్తున్న వాళ్ళు కేవలం 4% మంది మాత్రమే టీనేజ్ వాళ్ళు అనమాట. కానీ రాయలసీమలోని, అంటే కర్నూలు, పల్నాడు, బాపట్ల, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రం ప్రమాదకర స్థాయిలో ఉంది. ఆ తర్వాత ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో కూడా బాగా ఎక్కువగా ఉంది. సో దీన్ని సున్నాకు తీసుకురావాలి. చూడండి, మన భారతదేశంలో వైవాహిక చట్టం ప్రకారం ఎంత? అమ్మాయి పెళ్లి వయసు 18 ఏళ్ళు. దాన్ని 16 ఏళ్లకు తగ్గించాలి అని చెప్పి ఆ మధ్య డిబేట్ అది నడిచింది. ఎందుకంటే త్వరగా పెద్దోళ్ళు అయిపోతున్నారు కాబట్టి, త్వరగా శరీరం పెరిగిపోతుంది కాబట్టి, రకరకాల మార్పులు చేర్పులు వస్తున్నాయి కాబట్టి 16 ఏళ్లకు పెళ్లి చేసేయచ్చు, చట్టంలో మార్పులు చేద్దామని ఆ మధ్య డిస్కషన్ జరిగినప్పటికీ చేయలేదు. నాకు తెలిసైతే చేయలే. కానీ 16 ఏళ్లకు పెళ్లిళ్ళు అవుతున్నాయో లేదో తెలియదు, కానీ ప్రెగ్నెన్సీలు మాత్రం వచ్చేస్తున్నాయి. ఈ రిపోర్ట్ అదే చెప్తోంది. ఆంధ్రప్రదేశ్లో చాలా తీవ్రమైన స్థితిలో ఉందన్నమాట టీనేజ్ ప్రెగ్నెన్సీ. దీనికి కారణాలు కూడా ప్రభుత్వం ఐడెంటిఫై చేసిన కారణాలు కూడా అవే.
గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత, ఆర్థిక వెనుకబాటు, బాల్య వివాహాలు పూర్తి స్థాయిలో అరికట్టలేకపోవడం, లైంగిక పునరుత్పత్తి, విద్య, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన లేకపోవడం, టీనేజ్ ప్రెగ్నెన్సీకి గురైన వారు అబార్షన్లకు అర్హత లేని వారిని ఆశ్రయించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తడం, 9 నెలలు వచ్చినా కాన్పు లేకపోవడం, సి సెక్షన్ సర్జరీలతో ప్రమాదకర పరిస్థితులు ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. టీనేజ్ అంటే వారి శరీరం పిల్లల్ని కనడానికి లేదా పిల్లల్ని మొయ్యడానికి పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వక ముందే, సిద్ధపడక ముందే ఆ బాలిక గర్భం దాల్చితే 9 నెలలు ఎలా మొయ్యాలి, ఎలా కనాలి? ఆ తర్వాత ఓకే ఏదో బలవంతంగా ఏ ఇంజక్షన్లు ఇచ్చో సి సెక్షన్ చేసి ఏదో ఒకటి చేసి సర్జరీ చేసి డెలివరీ అయిపోద్ది. ఆ తర్వాత ఆ బాలిక ఫ్యూచర్ ఏంటి? 18 ఏళ్లకే బిడ్డను కనేస్తే తర్వాత ఎలా ఉంటుంది? ఇప్పుడున్న ఆహారపు అలవాట్లకి, ఇప్పుడున్న కల్చర్కి ఫ్యూచర్లో ఉండగలరా? ఆ శరీరం రకరకాలుగా మారిపోద్ది కదా. వన్స్ ఆడది అంటే మహిళ, స్త్రీ తన జీవితం మొత్తం ఎంత అందంగా పుట్టి, ఎంత అందంగా పెరిగి, టీనేజ్కి ఎంత అందంగా ఉన్నప్పటికీ తన అందం మొత్తం దారపోసి గర్భం దాలుస్తుంది. డెలివరీ అయిన తర్వాత తన అందం తగ్గిపోతుందని తెలిసినా సరే స్త్రీ అందుకు త్యాగం చేస్తుంది. ఆ త్యాగానికి ఒక విలువ ఉండాలి, ఒక టైం ఉండాలి అని మన పెద్దలు అండ్ మన చట్టాలు నిర్ణయించాయి. అందుకే ఒక వయసు నిర్ణయించాయి. సైంటిఫిక్గా మంచిది కాదు, సాంప్రదాయబద్ధంగా మంచిది కాదు, ఏ రకంగా చూసినా సరే టీనేజ్ ప్రెగ్నెన్సీ మంచిది కాదు. దీనికి కారణం ఏంటంటే నేను చెప్తున్నాను కదా, బాల్య వివాహాలు ఎక్కువైపోతున్నాయి, అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి, పిల్లల్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ లేని కారణంగా. చూడండి, ఈ మధ్య మనం ఎన్ని వార్తలు చదివాం. రాజమండ్రిలో ఒక 13 సంవత్సరాల అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అనే యువకుడితో వెళ్ళిపోయింది. అలాగే విజయవాడ కూచిపూడి దగ్గరలో కూడా ఒక అమ్మాయి అలాగే చేసింది. ఒక 14 ఏళ్ల బాలుడు, 13 ఏళ్ల బాలిక కలిపి హైదరాబాద్ పారిపోయారు. ఇద్దరు కలిపి పెళ్లి చేసుకొని కలిసి జీవించడానికి. అక్కడ ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాడు. ఈ గడిచిన 2-3 నెలల్లోనే ఒక 5 ఘటనలు జరిగాయి. టీనేజ్, ఈ 13, 14, 15 సంవత్సరాల అమ్మాయిలు లవ్లో పడి, ప్రేమలో పడి, అత్యాచారానికి గురై లేదా లైంగిక సంబంధాలు పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయిన ఘటనలు చాలా జరిగాయి. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియా పరిచయాలు అండ్ ఆకర్షణ. అండ్ ఒకటి నేనేమంటానంటే 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడపిల్లలో శారీరక మార్పులు, ఇంటర్నల్ హార్మోన్స్ కదలికలు వేరే లెవెల్లో ఉంటాయి. తల్లి బాధ్యత తీసుకోవాలి, తండ్రి అవన్నీ చెప్పలేరు. తల్లి బాధ్యత తీసుకోవాలి. తల్లి ఆడపిల్లకు అన్నీ చెప్పాలి. ఇదిగో అమ్మా, ఈ స్టేజ్లో నీకు ఇలా ఉంటుంది, ఇంటర్నల్గా ఇలా ఉంటుంది, ఎక్స్టర్నల్గా ఇలా ఉంటుంది, ఈ మార్పులు జరుగుతాయి, ఈ ఆలోచనలు వస్తాయి, సో నువ్వు దీన్ని అధిగమించాలి అని ఆడపిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలండి. పిల్లల్ని కనేసామా అనేది కాదండి. పిల్లల్ని కనేసామా వదిలేసామా అనేది కాదు. వాళ్ళకు ఫోన్ ఇచ్చేసామా లేదా చదివించేస్తున్నామా, మనం పెద్ద పెద్ద చదువులు చదివించేసి అమెరికా పంపించామా, ప్రయోజనవంతులను చేసామా అనేది కాదండి. సో వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తల్లి ఎడ్యుకేట్ చేయాలి. ఆడపిల్ల తండ్రితో చెప్పుకోలేరు, అన్ని తల్లితో మాత్రం చెప్పుకోగలరు. అలా చెప్పుకునే స్వేచ్ఛ తల్లి కల్పించాలి. తల్లి పొద్దున్నే లేచిన వెంటనే పొద్దున్నే హైదరాబాద్రాగా మొత్తం రెడీ అయిపోయి మేము ఉద్యోగానికి వెళ్ళిపోయాలి, మేము సంపాదించేయాలి. ఏం పొడుద్దామని సంపాదిస్తారు ఉన్న కూతుర్ని జాగ్రత్తగా చూసుకోలేకపోతే? సో ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు, దాని ఆధారంగా ఈరోజు వచ్చిన వార్త చదివిన తర్వాత నాకు అదే అనిపించింది. సో రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు చాలా దారుణం అనమాట. సో టీనేజ్ ప్రెగ్నెన్సీ తగ్గాలంటే మాత్రం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందో తల్లిదండ్రుల్లో కూడా అంతే ఉంది. థ్యాంక్ యూ.